హలో ఆల్. ఈ వీడియోలో 'వండర్ పార్క్' 2019 మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఇదైతే మీకు ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో కూడా అవైలబుల్‌గా ఉంది. స్టోరీ ప్లాట్ విషయానికొచ్చేస్తే ఈ మూవీలో జూన్ అనే ఒక క్రియేటివ్, ఇమాజినేటివ్ పిల్ల అయితే ఉంటుంది. ఆమె ఒక మ్యాజికల్ అమ్యూజ్మెంట్ పార్క్ అదే వండర్‌ల్యాండ్‌ని డిజైన్ చేసుకుంటూ తను హ్యాపీగా అయితే ఉంటుందన్నమాట. బట్ వాళ్ళ లైఫ్‌లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత వాళ్ళైతే స్ట్రగుల్ అవుతూ ఉంటారు. తను అండ్ వాళ్ళ మదర్. తను ఏదైతే వండర్‌ల్యాండ్‌ని ఇమాజినేటివ్ చేసుకుంటుందో అదే వండర్‌ల్యాండ్ రియల్ లైఫ్‌లోకి వస్తే ఏం జరిగిందన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి. రివ్యూని కూడా చివరి వరకు చూడండి. ఈ రోజు ఆన్లైన్‌లోకి వచ్చిన 2 మూవీ రివ్యూస్ కూడా ఈ ఛానల్‌లోనే పెడతాను. ఎందుకంటే మెయిన్ ఛానల్‌లో వేరే కంటెంట్ పెడుతున్నా. సో మిస్ అవ్వకూడదు అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళి మెయిన్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్‌లో మెయిన్ ఛానల్ లింక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. ఖచ్చితంగా వెళ్ళి ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే ఓన్లీ ఫర్ కిడ్స్ అని చెప్తాను భయ్య. కిడ్స్‌కి అయితే బాగా వర్కౌట్ అవుద్ది. నాకైతే ఓకే అనిపించింది. మనంత దొనపోతలేదు ఇంకేం వర్కౌట్ అవుద్ది చెప్పండి కిడ్స్ మూవీస్. మీరు చూద్దాం అనుకుంటే ఫ్యామిలీతో చూడొచ్చు. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే క్యూట్ యానిమేషన్ ఉంటుంది. అండ్ కలర్‌ఫుల్ విజువల్స్ ఉంటాయి. యంగర్ కిడ్స్ అయితే ఇంట్రెస్టింగ్‌గా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ ఇమాజినేషన్ అండ్ క్రియేటివ్ థీమ్ అయితే ఉంటదన్నమాట మూవీ మొత్తం కూడా. ఆ కిడ్స్‌ని ఎంకరేజ్ చేయడానికి అంటే డ్రీమ్ చేయడం కానీ, ఆ బిల్డ్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా ఎంకరేజ్ చేయడానికి బాగా ఉపయోగపడుద్ది మూవీ అన్నది. అండ్ మెసేజ్ కూడా పాజిటివ్‌గా ఉంటుంది. ఫ్రెండ్‌షిప్ గురించి, టీమ్ వర్క్ గురించి మంచి ఫన్ రన్ టైమ్ అనే చెప్తే పెద్ద లాంగ్‌గా కూడా ఉండదు. చూడటానికి ఈజీగా అయిపోద్ది. మీ కిడ్స్‌తో కూర్చొని మంచిగా ఒక ఫన్నీ ఆర్ క్రియేటివ్ మూవీ చూద్దాం అనుకుంటే గివ్ ఇట్ ఎ ట్రై. నెగెటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీక్ స్టోరీ అండ్ ప్రిడిక్టబుల్ ప్లాట్ అనమాట. ఈజీగా మీకు ఇది అర్థమైపోతుంటుంది. కిడ్స్ కాకుండా మనలాంటోళ్ళు చూస్తే గనక ఎమోషనల్ థీమ్స్ కూడా అంతగా వర్కౌట్ అవ్వవు. మామ్ అండ్ డాక్టర్ మధ్య ఉండే రిలేషన్‌షిప్ కూడా అంత సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయరు. ఏదో అలా ఫన్ వేలో వెళ్ళిపోతూ ఉంటుందంతే. అక్కడ సీరియస్ సిట్యుయేషన్ జరుగుతున్నప్పటికీ కూడా. సో అది కూడా అంత పెద్ద వర్కౌట్ అవ్వదు. అండ్ ఇలాంటి మూవీస్ మనం చాలా చూసేసాం భయ్య. సో వాటిలో ఉండే ట్రూప్స్ ఇందులో కూడా ఉంటాయి. సో చాలా ఫెమిలియర్‌గా ఉంటుందన్నమాట. ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. సో మీ కిడ్స్‌తో కూర్చొని సరదాగా ఏదైనా మూవీ చూద్దాము వాళ్ళ కోసం అనుకుంటే ట్రై చేయండి. లేదంటే లేదు. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్. బై.